పశ్చిమాసియాలో యుద్ధం భయానక రూపం దాల్చింది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ అరబ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఖతార్లోని అతిపెద్ద రాస్ లఫాన్ ఎల్ఎన్జీ, కువైట్లోని అల్ అహ్మదీ ఆయిల్ రిఫైనరీను ఇరాన్ తీవ్రంగా దెబ్బకొట్టింది. సౌదీ, యుఏఈలోని ఇంధన సదుపాయాలు సహా అమెరికా స్థావరాల్లో మంటలు చెలరేగాయి. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో 4 పౌరులు మృతి చెందారు. రియాద్లో భేటీ అయిన అరబ్ దేశాల ప్రతినిధులు తమపై దాడులను వెంటనే ఆపాలని ఇరాన్కు విజ్ఞప్తి చేశారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లతో తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. ఖతార్, యుఏఈలోని అమెరికా నిర్వహిస్తున్న ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. తమ ఇంధన నిల్వలను ధ్వంసం చేశారని, ఇప్పుడు అమెరికాకు సంబంధమున్న ఇంధన క్షేత్రాల్ని బూడిద చేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఖతార్లోని ప్రపంచ ప్రసిద్ధ రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై జరిగిన దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఖతార్ ధృవీకరించింది. ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది. యుఏఈలోని హబ్షన్ బాబ్ గ్యాస్ క్షేత్రాలు సైతం ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్నాయి. కొన్ని క్షిపణుల్ని రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం అక్కడ గ్యాస్ కార్యకలాపాలను నిలిపేశారు. సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం అరామ్కో ప్లాంట్పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఎర్ర సముద్రం తీరంలోని యాన్బు ఓడరేవు వద్ద ఉన్న సామ్లేఫ్ రిఫైనరీకి స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అరామ్కో అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ఇంధన క్షేత్రం నడుస్తోంది. అటు కువైట్లోని అల్ అహ్మదీ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ విరుచుకుపడింది. ఈ దాడిలో చమురు శుద్ధి కేంద్రం దెబ్బతిందని, భారీగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర $112కు చేరుకుంది. అటు ఐరోపాలో గ్యాస్ ధర ఒక్కసారిగా 30% పెరిగింది. ఫలితంగా చమురు కొరతను అధిగమించేందుకు వెనజువెలాపై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించింది. ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను హత్య చేసేందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఈ దాడుల వల్ల వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో మొదటిసారిగా ప్రాణనష్టం సంభవించింది. బీట్ అవా పట్టణంలో 4 పౌరులు మరణించారు. ఇజ్రాయెల్లోని అరబ్ టౌన్తో పాటు టెల్ అవీవ్లలో 2 క్షిపణులు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ నేలతాకాయి. ఈ ఘటనలో ఒక విదేశీ కార్మికుడు మరణించినట్లు తెలుస్తోంది. కువైట్లోని ఓ అమెరికా ఎయిర్ బేస్ కూడా దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. అటు జోర్డాన్లోని అమెరికా స్థావరం లక్ష్యంగా ఇరాన్కు మద్దతిచ్చే ఇరాకీ రెసిస్టెన్స్ ఫోర్స్ డ్రోన్ దాడి చేసింది. ఖతార్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. రాస్ లఫాన్కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమపై నిరంతరాయంగా ఇరాన్ చేస్తున్న దాడులను గల్ఫ్ దేశాలు ఖండించాయి. ఈ మేరకు రియాద్లో సమావేశం నిర్వహించిన అరబ్ దేశాల ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. వెంటనే తమపై దాడులను ఆపాలంటూ ప్రకటనలో ఇరాన్కు విజ్ఞప్తి చేశారు.